మిత్రమా, ఒకే జోకు 4 సార్లు చెప్తే నవ్వురాదు, బోర్ కొడుతుంది. మరి ఒకే సమస్యని, ఒకే కష్టాన్ని పదే పదే గుర్తు చేసుకుని ఏడవడం ఎందుకు? సమస్య లేదా కష్టం కలిగినప్పుడు దాని మూలాలను అన్వేషించాలి. పరిష్కార మార్గాన్ని వెతుక్కోవాలి. వీలైతే ఆ సమస్య నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. ఆ కష్టాన్ని దూదిపింజలా మార్చాలి. ఎప్పుడైతే సమస్యని నువ్వు కొండంతగా ఊహించుకుంటావో నీ కొండంత బలం గోరంతవుతుంది. ఎప్పుడైతే సమస్యని గోరంతది అనుకుంటావో నీ గోరంత బలం కొండంతవుతుంది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడను. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు గారి ఫోన్ నంబర్ 7337226830. నిజం ఏదైనా మనం అనుకోవడంలోనే ఉందనేస్తమా? కాదంటారా? కష్టం కన్నీళ్ళనే కాదు, నిజాలను బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది. వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే నేస్తమా. నీలో ఉన్న ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది. నీ భవిష్యత్తుకి గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది మిత్రమా. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనమైపోతుంది. నీ కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే అందరికీ కూడా ఓ ఆదర్శమవుతావు నేస్తమా. అర్థమైందనుకుంటా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. గెలుపుతో వచ్చే సంతోషాలు, విలువ, గౌరవ మర్యాదలు పొందాలంటే మన తల్లిదండ్రులు మనకే చేసే త్యాగాలు నిలువెత్తు నిదర్శనమైన ఆనందాలకు వారి కళ్ళల్లో తిలకించేందుకు మన ముందున్న ఒకే ఒక అవకాశం. అదే లక్ష్య సాధన. కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఓటమి నుంచి ఎదురయ్యే మనోసంఘర్షణలు తట్టుకుని నిలబడి విజయ పోరాట మార్గాన ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నా, నీ పాదాలు రుధిర దారులు చిందించినా, బాట అంతా రక్తమయంగా కనిపిస్తూ ఉన్నా, నీ హృదయ ప్రకంపనకు గురి చేసినా గుర్తుపెట్టుకోనేస్తమా. నీవు ముందడుగు వేయడంలో వెనకంజు వేయకూడదు. ఈ మాట గుర్తుపెట్టుకోనేస్తమా. పరులను నమ్మి పనులు మొదలుపెట్టరాదు. ఒకసారి వంచిన వాళ్ళు మరలా మోసగించరని నమ్మకమేంటి చెప్పు. నిన్ను నువ్వు నమ్ముకో. కార్యాన్ని తలపెట్టు. ఆలస్యమైన మాధుర్యాన్ని పంచుతుంది. ఓర్పుని, సహనాన్ని పెంచుతుంది నేస్తమా. గెలుపులు ఎన్ని వరించినా ఒదిగి ఉండడం నేర్చుకో. విలువ పెంచుకో. నీ స్థానాన్ని నిలబెట్టుకో మిత్రమా. నేస్తమా, ఓ తండ్రి డైరీలో చివరి పేజీ ఏంటో చెప్పనా? చిన్నా, అలసిపోయాను, నీరసపడిపోయాను, ముసలవాణ్ణి అయిపోయానురా. దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కూడా కష్టంగా ఉంది. అందుకే తువ్వాలు చుట్టుకున్నాను. కానీ గట్టిగా కట్టుకోలేనురా. అందుకే తొలగిపోతుంది. కసురుకోకు. అన్నం తింటున్నప్పుడు చప్పుడవుతుంది. చప్పుడు కాకుండా తినలేను, అసహించుకోకు. నీ చిన్నతనంలో నువ్వు కూడా ఇంతేరా. గుర్తు తెచ్చుకో. బట్టలు సరిగ్గా వేసుకునేవాడు కాదు. అన్నం కూడా తినేటప్పుడు పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటాను. విసుక్కోకురా నాన్న. స్నానం చేయడానికి ఓపిక ఉండదు. చేయలేదని తిట్టద్దు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేనురా. విసుక్కోకు. కీళ్ళ నొప్పులు, నడవలేను, ఓతకర్ర నాతోనే ఉండాలి. అది లేనప్పుడు నీ చెయ్యి అందించరా, నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను కూడా అలాగే నీ వేలు పెట్టుకుని నడిపించాను కదా. అందుకనేమో ముసలివాళ్ళు పసివాళ్ళతో సమానం అనుకుంటారనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కూడా కోపం తెచ్చుకోకురా. అర్థం చేసుకో. ఈ వయసులో బ్రతకాలని ఉండదు, కానీ బ్రతకక తప్పదు కదా. ముసలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకురా. దగ్గర తీసుకుని కూర్చో. నీ చిన్నప్పుడు నువ్వు కూడా ఇలాగే ఉండేవాడు కదా. నేను కూడా అలాగే నీ దగ్గరికి తీసుకునేవాణ్ణి.
నువ్వలా తీసుకుంటే ధైర్యంగా ఆనందంగా హాయిగా నవ్వుతూ చనిపోతాను రాని ఒక తండ్రి తన మనసులో ఉన్న చివరి మాటగా ఒక డైరీలో రాసుకున్నారట. మిత్రమా, గత జన్మలో మనకి కర్మలకు సంబంధం ఉన్నవాళ్ళే, చెయ్యాల్సింది మిగిలిన వాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయమవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్నా ఈ భూమి మీద కేవలం కొద్దిమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనక మన మనసుకి మేధస్సుకి కూడా అంతు చిక్కని అంతరార్థం దాగి ఉందనేస్తమా. ఎవరన్నా ఏమైనా చెప్తే వెంటనే అదే జ్ఞానమని నమ్మేయొద్దు మిత్రమా. ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారమవుతుందని గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. కాబట్టి తెలిసి మసులుకోనేస్తమా. మనుషులు చెప్పేవన్నీ అజ్ఞానం మాటలే. తన జ్ఞానాన్ని తనే మానవ రూపంలో జన్మించి తెలియచేస్తానని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆయన మళ్ళీ జన్మించి తెలియచేస్తూ ఉంటారు. మీరు ఆయన్ని గుర్తించండి. మిత్రమా, చాలామంది దేవుడంటే ఎప్పుడూ వృద్ధాప్యంలో చూసుకోవచ్చులే అని సోమరితనంలో ఉంటారు. ఇదసలు పనికిరాదు నేస్తమా. ఎందుకంటే ప్రతి క్షణం మానవుడు మృత్యువుకు దగ్గరవుతున్నాడు. అందుకే కాలం చాలా విలువైనది నేస్తమా. కోట్లు ఖర్చు పెట్టినా సరే ఆ కాలం తిరిగిరాదు. కాబట్టి ప్రతి క్షణం కూడా సద్వినియోగం చేసుకునేస్తమా. మిత్రమా, 1000 గోవుల మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తన తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి నేస్తమా. అర్థమైందనుకుంటా. జీవితంలో నిన్ను కలిసే ప్రతి వ్యక్తి కూడా నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారి అయ్యుంటారు. అవునా నేస్తమా. మిత్రమా, ఒక ఊరిలో 2 అన్నదమ్ములు. ఒకడు తాగుబోతు, ఒకడు ప్రయోజకుడు. తాగుబోతును నువ్వు ఎందుకులా అయ్యావని అడిగితే, అంతా మా నాన్న వల్లే. మా నాన్న తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ కొట్టేవాడు, తిట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు. అందుకే నేనలా తయారయ్యానని అన్నాడు. ప్రయోజకుణ్ణి నువ్వెందుకిలా అయ్యావని అడిగితే, అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు, అమ్మని కొట్టేవాడు. ఆయన చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను. అందుకే నేనిలా తయారయ్యని అన్నాడు. మిత్రమా, ఇక్కడ ఒకే పరిస్థితి ఇద్దరికీ వేరువేరు పాఠాలు నేర్పించింది కదా. తేడా పాఠంలో లేదు, నేర్చుకునేవాడిలోనే ఉంది. అర్థమైందనేస్తమా. ఒక స్త్రీ తనను ముట్టుకోవడానికి మగాడికి అవకాశం ఇచ్చిందంటే దానికి అర్థం అతనంటే ఆమెకు చాలా ఇష్టమై ఉండాలి, లేదా అతన్ని మోసం చేయడానికైనా ఆమె సిద్ధపడి ఉండాలి. ఒక ఆడది తన అందాన్ని ఎరగా వేసి మోహపు మాటలతో మగాణ్ణి మోసం చేస్తుంది. కానీ ఒక మగవాడు తన తెలివితేటలతో మాయమాటలు చెప్పి ఆడదాన్ని మోసం చేస్తాడు. ఒక ఆడదాని గురించి ఎక్కువగా ఆలోచించే ఈ మగాడు ప్రశాంతంగా ఉండలేడు నేస్తమా. ఎందుకంటే ఆడదాని కోరికలు మరియు అయిష్టాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఒక ఆడది మరో ఆడదానికి శత్రువుగా మారడానికి అసూయ కారణమైతే, ఒక మగాడు మరో మగాడికి శత్రువు అవ్వడానికి ఆడది కారణమవుతుంది. ఒక తెలివైన అమ్మాయి ఒక మగాడు తనకు భవిష్యత్తులో ఎలా ఉపయోగపడతాడో తెలుసుకొని మరీ ప్రేమిస్తుంది. ఒక ఆడది దారి తప్పిందంటే దారి సరిలేదని కాదు, పెంచినవారు లేక కట్టుకున్నవారు సరైనవారు కానందని ఆమె దారి తప్పుతుందనిస్తామా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.